మరి ప్రవీణ్ పగడాల గారు హతసాక్షి అయ్యారని, ప్రభువు కొరకు హింసలు, శ్రమలు, కష్టాలు పడ్డారని నేటి క్రైస్తవ ప్రపంచం కూడా వస్తుంది. అంతేకాదు కానీ ఈ మధ్య నేను చూసినటువంటి యూట్యూబ్ ఛానల్స్లో ప్రవీణ్ పగడాల గారి యొక్క సమాధి మీద ఆయన హతసాక్షి అయ్యాడు క్రీస్తు కొరకు అని వ్రాయబడిందని చెప్తున్నారు. మరి అటువంటప్పుడు క్రీస్తు కొరకు హతసాక్షి అయ్యారు ప్రవీణ్ పగడాల గారు అని అంటున్నటువంటి క్రైస్తవ ప్రపంచం ఈ దినాన ఆయన మరణాన్ని ఇంత వివాదాస్పదంగా ఎందుకు తీసుకెళ్తున్నారు? ప్రభువు కొరకు మరణించాడని ఆయన హతసాక్షి అని అంటున్నారు కదా. అంటే ఆయన హతసాక్షి అవటం అన్యాయమా? క్రీస్తు కొరకు ఆయన ఈ లోకంలో శ్రమపడి, నిందపడి, హింసింపబడి చనిపోవటం కరెక్ట్ కాదనా మీ ఉద్దేశం? ఇస్సాకుని ప్రభువు బలి అర్పించమన్నప్పుడు బలి అర్పించబడబోయే బలి పశువు యొక్క లక్షణాలు మనకు తెలుసు. పరిశుద్ధంగా ఉండాలి, నిష్కలంకంగా ఉండాలి. అర్పించబడే బలి పశువు డాగైనా మచ్చ అయినా లేనిదై ఉండాలి. ఒకవేళ అర్పించబడే బలి పశువు మనిషి అయితే ఇదే పరిశుద్ధత, ఇదే నిష్కలంకమైన స్థితి ఆ వ్యక్తికి కూడా ఉండాలి. ఈ దినాన ప్రభువు కొరకు హతసాక్షులు అవటం అంటే తిన్నగా పరలోకానికి ప్రభువు సన్నిధికి చేరుకోవటమే, ఎటువంటి అడ్డంకులు లేకుండా. కనుక ప్రవీణ్ పగడాల గారు ఈ దినాన హతసాక్షి అని చెప్పగలుగుతున్నాం అని అంటే ఆయన ప్రభువు చిత్త ప్రకారం ఆయన కొరకు శ్రమపడి ఈ లోకంలో మరణించి ఈ దినాన ప్రభువు సన్నిధిలో ఉన్నారు. కనుక మనం దేన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం? ఎందుకు పోరాటం? మనం చేసే పోరాటం సమంజసమేనా? మరొక్కసారి ఆలోచన చేద్దామా?